ఇప్పుడు మనల్ని రక్షించి ఈ లోకంలో దేవుడు విడిచిపెట్టకుండా ఏం చేస్తున్నాడు? మనల్ని పట్టుకొని చెక్కుతున్నాడు. చెక్కడం అంటే తెలుసు కదా, మొత్తం అన్ని రఫ్ ఎడ్జ్లన్నీ చెక్కేస్తున్నాడు. మనల్ని రోజు పట్టుకొని జాగ్రత్తగా మలుస్తున్నాడు. ఎలా మలుస్తున్నాడు అంటే ఆయన స్వభావం మనలో వచ్చేంత వరకు మలుస్తున్నాడు. ఈ ప్రాసెస్ అంతా కూడా పెయిన్ఫుల్గానే ఉంటుంది. మనకి చాలా బాధేస్తుంటుంది. దేవుడు మనల్ని కొడుతుంటాడు, దేవుడు మనల్ని డిసిప్లిన్ చేస్తుంటాడు. దేవుడు కొన్నిసార్లు మనం ఆయన మాట వింటాం, కొన్నిసార్లు ఆయన మాట వినని ప్రతిసారి పడుతుంటుంది మనకి. సో ఇదంతా జరుగుతుంటుంది. ఇదంతా ఎందుకు చేస్తాడంటే ఆయన నిన్ను ఎందుకు విడిచిపెట్టట్లేదంటే, ఓ నువ్వు నా కుమారుడు కాదు కదా, అసలు నువ్వెవరో నాకెందుకు అని విడిచిపెట్టకుండా మనల్ని పట్టుకొని జాగ్రత్తగా మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన స్వభావంలోకి మనల్ని మారుస్తున్నాడు. ఆ మార్చటానికి మనకు అవసరమైనవన్నీ కూడా ఆయన మనకు దయచేస్తున్నాడు. మారటానికి మనకు కావాల్సినవన్నీ కూడా మనకి దయచేస్తున్నాడంట.